గతం అనుకున్నదే జరిగింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కేమో వాళ్ళ రాజధాని కట్టుకోవడానికి 15,000 కోట్లు, పోలవరానికి ఇంకో 15,000 కోట్లు, వాళ్ళకి స్పెషల్ ఎకనామిక్ కారిడార్లు, చెన్నై టు వైజాగ్ ఇన్నిగానే సంపాదించుకున్నారు. కేసీఆర్ గారు పదే చెప్పిన ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు ఎంపీ సీట్లలో ఓట్లు వేస్తే, వాళ్ళని గెలిపిస్తే ఈ ముఖాన మట్టి కొట్టడం తప్ప దేనికి పనికిరారు వీళ్ళు అని చెప్పింది. కేసీఆర్ గారు 10 ఏళ్లు వాళ్ళ వెనకాల పడ్డారు, బీజేపీ వాళ్ళ వెనకాల, నరేంద్ర మోడీ వెనకాల. తెలంగాణను పట్టించుకోండి, మేము ఇక్కడ నుంచి రూపాయి పంపిస్తే మాకు 45 పైసలు వెనకాలకు వస్తున్నాయి, మరి 55 పైసలు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీ బీమార్ రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నావు. తెలంగాణకు కూడా కావాల్సింది ఇవ్వాలి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు రావాలి, ఐఐఎంలు, ఐఐటి, IIIT, జవహర్ నవోదయ స్కూల్స్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ రావాలని చెప్పి మొత్తుకుంటే ఇచ్చింది గుండు సున్నా. ఈ సన్నాసోడు రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలియదు, పిచ్చోళ్ళలాగా ఆయన మోడీ హైదరాబాద్ కి రాగానే కథం ఓ సభ పెట్టి ఆ సభ మీద కూర్చొని మోడీ నాకు పెద్దన్న లాంటోడు, మీరు బడే బాయ్ అని చెప్పి తెలంగాణను కూడా గుజరాత్ లెక్కనంటే డెవలప్ చేయాలంట. గుజరాత్ దిక్కుమాల రాష్ట్రం, మళ్ళీ తెలంగాణని గుజరాత్ తో పోల్చుతావు సన్నాసోడా రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. తెలంగాణ అంటే అడుగు అడుగున నరాయణ ద్వేషం విద్వేషం నింపుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన వెనకాల తిరిగితే నీకు రూపాయి రాదు కదా, నేను బిచ్చపని చేస్తాడు. ఏం జరిగింది కదా, 7 నెలలు నువ్వు 20 సార్లు విమానాలు ఎక్కి నువ్వు, నీ భజన మండలి, నీ మంత్రులందరూ కూడా పోయి నరేంద్ర మోడీని కలిసి, అమిత్ షాని కలిసి, నిర్మలా సీతారామన్ కలిసి, 200 మందిని కలిసి, ఆఖరికి నీ పక్కన ఉన్నటువంటి నీ గురువు చంద్రబాబు నాయుడు అయినా కాలు పట్టుకున్నా కానీ ఇంత రూపాయి 2 రూపాయలు ఇచ్చుకోడు కావచ్చు, నీ విమాన ఖర్చుల మందం కూడా వచ్చేది కావచ్చు, అది కూడా రాకపోయింది. కేసీఆర్ గారు ముందు నుంచి మొత్తుకున్నారు, ప్రాంతీయ పార్టీలదే మరి కేంద్రంలో చక్రం తిప్పే హవా ఉంటది. ముందు ప్రాంతీయ పార్టీలకి సీట్లు ఇస్తే గల్లా పట్టుకొని మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని గాని సంస్థలను గాని తీసుకురావచ్చు అని చెప్పేసి మొత్తుకున్నారు. ఇప్పటికైనా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లాలి. ప్రజాస్వామ్యంలో ఓటేసే ముందు ఒక్కసారి బుర్ర పెట్టాలి, ఎందుకు వేయాలి వీళ్ళకి అని చెప్పేసి. కేటీఆర్ గారు లాగా సంస్థను తీసుకొస్తున్నారు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎవరన్నా ఈ రాష్ట్రంలో గల రేవంత్ రెడ్డి పోయి దావాస్ పోయిండు, అక్కడ పోయి కథం తనకున్నటువంటి పిచ్చి విజ్ఞానాన్ని బయట పెట్టిండు. తెలంగాణ అంటే ఒక జోకర్ రాష్ట్రం లాగా బయట పెట్టుకుని వచ్చింది. అందుకే నేను చెప్తున్నాము, ఇప్పటికైనా ప్రతి ఎన్నికల్లో కూడా, ఇప్పుడు రాబోయే 5 ఏళ్లు ప్రతి ఎన్నికల్లో కూడా, అవి కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ప్రతి ఎన్నికల్లో కూడా ఆలోచించి ఓటేసి ఎవరికి ఓటేస్తే మరి పనులు జరుగుతాయని చెప్పేసి ఆలోచించాలి ప్రజలు. లేకపోతే మళ్ళీ ఇటువంటి సన్నాసులే వస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రూపాయి కూడా రాదు, మళ్ళీ మన భవిష్యత్తు అంధకారంగా తయారైంది. యాద పెట్టుకోండి. అయితే రేవంత్ రెడ్డి అనే సన్నాసి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే, కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే, సన్నాసోడా ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్ గారు? నాకు అర్థం కాదు. ప్రశ్నించాల్సింది నువ్వు. నీ ఎంపీలు ఆడ ఏసీ రూమ్లలో కాలు మీద కాలేసుకొని కూర్చొని బాధకాన్ని కొడుతున్నారు తప్ప, మరి ఇవాళ పంజాబ్ ఎంపీలు వాళ్ళకి నిధులు రాలేదని చెప్పేసి పార్లమెంట్ ముందట వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, నీ ఎంపీలేమో ఏసీ రూమ్లలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారా? ఇక బీజేపీ ఎంపీలు అయితే దేనికి పనికిరారు. వాళ్ళకు ఓటేయడం అనేది అయితే మురికాలలో ఓటేసిన దాంతో సమానం. 2 కేంద్ర మంత్రులు దేనికే నాకు అర్థం కాదు. ఆ సబ్జెక్ట్ లేని సన్నాసి సంజయ్ ఒక దిక్కు, ఈ అసమర్థపు, ఈ అసలు విజ్ఞానమే లేని, తెలివి లేనటువంటి కిషన్ రెడ్డి ఒక దిక్కు. కనీసం ఒక ఐఏఎం, ఒక IIIT, ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఒక 3 ఎయిర్పోర్ట్ లో పట్టుకొస్తే మిమ్మల్ని ఎవడన్నా మొగోలు అనేటోళ్ళు. మీరు అసలు మొగోలు కూడా కాదా? నాకు అర్థం కాదు. దేనికి పనికిరాని చవట సన్నాసి దద్దమ్మలు మీరు బీజేపీలు. ఇక రఘునందన్ అయితే పెద్ద గప్పాలు కొడుతూ ఉంటాడు పొద్దున్నే మీరు టీవీలో ముందు. దానికే పనికి వస్తుంది. ప్రశ్నించి మరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో నువ్వు గుండుస్తున్నా, నీకు దేనికి పనికిరావు. మీ అసలు బీజేపీ సంత అసలు అడ్డంగా వీళ్ళని బొందబెట్టి తప్ప అసలు తెలంగాణ బాగుపడదు. ఒక్క రూపాయి తీసుకురాలేదు. సిగ్గు లేకుండా మీకు ఓట్లు వేయాలి ఇంకా మేము.